సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. గోష్ఠి వారికి ఏకాదశి సందర్భంగా శుభాభినందనలని తెలియచేస్తూ, ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ, నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మనసుమను మనసారా అభినందిస్తున్నాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు, చాలా సంతోషం. కొత్తగా అన్వయిస్తున్నటువంటి వీరందరూ కూడా చక్కటి కృషి చేసి ఇలా చెప్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. 2 శ్లోకాలు చెప్పడానికి సాహసించి ఏకాదశిని సద్వినియోగం చేసుకుని ద్విగుణమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ విషయం ఎలాగా సక్రమంగా ఉంది, గొంతులో ఒక రకమైనటువంటి మార్ధవం వచ్చింది. ఇది నాకు చాలా నచ్చింది. చెప్పేటటువంటి తీరులో అమ్మా అనడంలో కానీ, ఆ విషయాన్ని వివరించటంలో కానీ ఒక రకమైనటువంటి వినయం, మార్ధవం, ఇది ఇవాళ మననంలో నేను గుర్తించి ఆనందిస్తున్నాను. శ్లోకానుసంధానం చాలా వరకు బాగా చెయ్యాలనేటటువంటి ప్రయత్నం కనిపించింది, కానీ ఇంకా అందులో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. శ్రితాస్యన్యై సర్వై అనే చోట చాలా ప్రయత్నం కనిపించింది. నిజంగా ఎక్కడా దోషం లేదు అనే అనుకుంటూ ఉంటే దోషం దగ్గరే దోషం వచ్చింది. దోషాన్ అని ఉంటుంది చూసారా, నిఖిలాన్ దోషాన్ అన్నప్పుడు ధోషాన్ అన్నారు. దాకి ఒత్తక్కర్లేదు, దోషం దగ్గరే దోషం వచ్చింది ఉచ్చారణలో. అది తప్ప ఇంకెక్కడ ఎంచడానికి తగినటువంటి లేదు, అనుసంధానం చక్కగానే సాగిపోయింది. అలాగే ఆ సధా శ్లోకం చదివినప్పుడు కూడా అక్కర్లేని చోట్ల ఒత్తులు కొంచెం అలవాటు అయిపోతాయి. అలాగా అది మొదటి శ్లోకంలో సదా అన్నప్పుడు సధా అని అన్నారు. సుధాస్యందిభిః అన్న చోట చిన్న తడబాటు వచ్చింది అంతే. ఆ తడబాటు సహజమే. పెద్ద పెద్ద శ్లోకాలు, కష్టమైన సమాసాలు అయినా రంగరాజస్తవం ప్రేరణతోటి మళ్ళీ దీన్ని కూడా స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం అభినందనీయమే తప్ప ఎంచడానికి తగినది కాదు అని నేను చాలా ఆనందిస్తున్నాను. పురీపాలాన్ అన్నట్టు చోట పరి అన్నారు. పు అన్న అనవలసిన చోట పురము అన్న చోట పరి. ఇవన్నీ తడబాట్లుగానే భావన చేస్తూ విషయాన్ని అర్థం చేసుకుని చక్కగా 2 శ్లోకాలలోనూ విషయాన్ని సంగ్రహంగా మంచిగా స్పష్టంగా అనుసంధానం చేసినటువంటి మన సుమను నిజంగా మనసారా అభినందిస్తూ ఆశీర్వచనం చేస్తున్నాను. ఇవి మన సొత్తు. ఎవరెవరో ఏదో అనుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఇది అనవసరమైన పని అనేటటువంటి భావనలో ఉంటారు, లేదా ఇప్పుడెందుకు అనేటటువంటి భావనలలో కూడా ఉంటారు. కానీ వాటిని అన్నింటినీ సమాధానపరుస్తూనే మనం దీన్ని వదలకుండా అందుకోవాలి అన్న ఒక్క లక్ష్యం మనం పెట్టుకోవాలి. వాళ్ళకి విలువ తెలియదు, కానీ మనకి విలువ తెలుసు కదా. వాళ్ళకి కావలసిన విషయంలో వాళ్ళెలాగా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉంటారో మనం కూడా అలాగే ఇవి చాలా చాలా అవసరమైనది. ఇది మన కోసమే కాదు, కుటుంబానికి కూడా చాలా శ్రేయస్సుని కలిగించేటటువంటి వ్యాసంగం అనేదాన్ని ఎప్పుడూ మరచిపోకుండా ఉండాలి అనేదాన్ని సూచన చేస్తూ ఇంకా 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 ఎదగాలి, ఇంకా మంచిగా ఇంకా చక్కగా ఇలాంటి ఈ వ్యాసంగాన్ని మంచి మాటలని అందంగా చెప్పగలిగేటటువంటి సదవకాశాన్ని, సామర్థ్యాన్ని, సమయాన్ని కూడా ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో సుమ పొందాలి అని మనసారా ఆశీర్వచనం చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం.
ఇవాళ ఏకాదశి, హాయిగా సద్వినియోగం చేసుకుందాం. నేను 3:30కే ఎగ్జిట్ అయిపోవాలన్న బెంగ లేదు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కాబట్టి, అమ్మో ఇవాళైతే మాకు 4 అయిపోతుంది అని కూడా బెంగపడకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ హడావిడి పడాల్సినటువంటి అవసరం లేదు. హాయిగా మనం ఇవాళ కూడా 2 శ్లోకాలు అర్థానుసంధానం చేసుకుందాం. మొత్తం శ్లోకాలన్నీ కూడా కలిసి అనుసంధానం చేద్దాం ఇప్పటి వరకు అయినవి. శ్రియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః అంగీకారిభిరాలోకైः సార్థయంచైకృతోऽञ्जलिः ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామः. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీ సఖానోకహర్తిః స్తననయన గుళుచ్ఛస్ఫార పుష్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి భోగోపోత్ఘాతకేళీచుళుకిత భగవద్వైస్వరూప్యానుభావా పానశ్రీరాస్తృణీతామమృతలహరిధీలంఘనీయైరపాంగైః యద్యావత్తవ వైభవం తదుచితస్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవి వాङ्मनसयोः భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం స్తోతారంతముశంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్షణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్నువీరన్ ప్రధాం సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదథ్యవర్ణగుణగుంఫన గౌరవైర్యాం కండూలకర్ణకుహరః కవయోధయంతి అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం శ్రియశ్రీ శ్రీరంగే సయతవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోऽప్యుच्चैर्वयमिह ఫణామశృణుతరాం దృసౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకశతం దేవి స్మృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోసగృహం గృణంతి తద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్ కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావణ్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణ కనకలతే నక్షణం లక్ష్యమాసన్ మనసి విలసితాక్ష్ణా భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః అస్యేసానా జగత ఇతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీ శ్రీ సూక్తం బహుముఖయతే తాంచ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్తవుక్తః తంచ త్వత్కంపతిమధిజగావుత్తరశ్చానువాకః ఉద్బాహుస్త్వాముపనిషదశావాహనైకాని యంత్రీం శ్రీమద్రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే స్మత్తారోస్మజ్జనని యతమే సేతిహాసైః పురాణైః నిర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం ఆకుగ్రామనియామకాదపి విభోరా సర్వనిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహోత్తరోత్తరగుణం శ్రీరంగభర్తృప్రియే తుంగం మంగళముజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువస్తే పంచశా విప్రుషః ఏకో ముక్తాతపత్ర ప్రచలమణిఘణాత్కారిమౌళిర్మనుష్యో
దృప్యద్దంతావలస్తో నగణయతి నతాన్ యక్షణన్ శోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమశరణో దర్శయన్ దంతపంక్తి తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితన్యంచితాభ్యాం రతిర్మతి సరస్వతీ ధృతి సమృద్ధి సిద్ధిశ్రియః సుధా సఖియతో ముఖం శిచిలిషేత్తవ భ్రూలత తతో ముఖమధేందిరే బహుముఖీమహం పూర్వికాం విగాహ్య చ వశం వదాహ పరివహంతి కూలంకషాః సహస్తిర పరిత్ర సవ్రజ విరించనా కించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోస్తవ హి లక్ష్మి తత్తాండవం కాలే సంసతి యోగ్యతాం చిదచితోరన్యోన్యమాలింగతోః భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తేంద్రియై అండానావరణైః సహస్రమకరోత్తాన్ భూర్భువస్వర్వతః శ్రీరంగేశ్వర దేవితే విహృతయే సంకల్పమాన ప్రియః శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయాత్మనివహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ పుంసాపణ్యవధూ విడంబి వపుషా ధూర్తాని వాయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరీహాసాత్మనే కేళయే యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుధ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నాశిషుః హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతిః పరా పుణ్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి ఏ సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీపాలాఫలం భేషుషాం యాయోధ్యేత్యపరాజితేతి విదితానాకం పరేణ స్థిత భావైరద్భుత భోగ భూమ గహనైః సాంద్రా సుదాస్యంధిభిః శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోః తాం రాజధానీం విదుః. ఇంతవరకు అర్థంతో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ప్రమాణ తిరట్టు కూడా చెప్తాను, సమయాన్ని బట్టి చదువుదురు గాని నోట్ చేసి పెట్టుకుంటే మంచిది కదా అని ముందుగానే సమయం ఎక్కువ అక్కర్లేకుండా చెప్తున్నాను. తిరువాయుముళిలో 4, 5, 1 4వ శతకము, 5వ దశకము, 1వ పాసురము. అలాగే తిరువాయుముళిలోనే 10, 10, 6 ఈ మధ్య ఒకసారి చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఇవాళ. 10, 10, 6 10వ శతకం, 10వ దశకం, 6వ పాసురం. వైకుంఠస్తవంలో త్వాం సేవితం అనేటటువంటి శ్లోకం 71, 72 మీకు తేడా ఉంటుందేమో, నెంబర్లలో చూసుకోండి. శ్లోకం ప్రారంభం త్వాం సేవితం అనేటటువంటి సేవితం అనేటటువంటి పదంతో ప్రారంభమయ్యేటటువంటి శ్లోకం. అలాగే మన రంగరాజస్తవంలో 76వ శ్లోకమా, వెరీ గుడ్. త్వాం సేవితం జలజ అంటూ స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. అలాగే మనం రంగరాజస్తవంలో శ్లోకం కూడా ఇవాళ ఒకసారి చదువుకుందాం, చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది ఇక్కడ. సింహాసనే కమలయ అనేటటువంటి శ్లోకం. ఇవి 4 మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇక ఇవాళ ఏకాదశి ద్విగుణ ఫలం 2 శ్లోకాలు అనుసంధానం చేసేసుకుందాం. సులభంగానే ఉంటాయి, చెప్పాను కదా. శ్రీరంగరాజస్తవంలో ఏ భావాలనైతే ప్రతిపాదన చేశారో అవే ఇక్కడ కూడా చెప్పబడుతున్నాయి. ఎలాగండి, అక్కడ రంగనాథుని వైభవం, ఇక్కడ రంగనాయకి వైభవం కదా, రెండిటికీ తేడా ఉంది కదా అని మొదటి సందేహం మనకి కలగాలి. కానీ ఇప్పుడు మనం ఏ పర్వంలో ఉన్నాము, ఏ ఘట్టంలో ఉన్నాము అని అంటే పరమపదాన్ని వర్ణిస్తున్నారు, వైకుంఠ నగరాన్ని చెప్తున్నారు, అక్కడ ఉండేటటువంటి వైభవాన్ని తెలియచేస్తున్నారు. అలా చెప్పినదే మనకి
పరమపదమే శ్రీరంగము, వైకుంఠమే శ్రీరంగము అని అక్కడ మనం చదువుకున్నాం కదా. వైకుంఠం అదేమిటి, కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం. అక్కడ రంగమందిరాన్ని వైకుంఠంతో పోల్చారు. ఆ రంగమందిరాన్ని చూపించారు అక్కడ, అసలైనటువంటి వైకుంఠాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అందుకని అక్కడ ఇక్కడ కూడా ఒకే లక్షణాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి ప్రతిపాదన ఉంటుంది కనుక ఈ శ్లోకాలు మనకి చాలా సులభంగా సాగిపోతాయి అని అనుకుందాం. పరమపదం ఎక్కడ ఉంది అంటే నాకం పరేణ అన్నారు నిన్న. ఇదే అర్థం వచ్చేటట్లుగా మనకి చెప్పినటువంటి రంగరాజస్తవంలో శ్లోకం గుర్తు చేసుకోండి. మూడవ టీం వాళ్ళ పాటలో ఇది వస్తుంది. నాకం పరేణ పరేణ నాకం నిహితం గుహాయాం అనేటటువంటి ఒక శ్లోకం. అన్నీ అలాగే వస్తాయి మనకి. వెరీ గుడ్. 43వ శ్లోకం టీం 4 వాళ్ళకు వస్తుంది అది. అలాగే మనకి పురీపాల అని వచ్చింది. నిన్న పురపాలకుల గురించి చెప్పారు, వైకుంఠపురాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి. కానీ లక్షణాలు ద్వారపాలకుల దగ్గర ఏ లక్షణాలు చెప్పారో వాటిని చెప్పారు. స్మేరాననాక్షి కమలై అనేది ఆజ్ఞా అనుగ్రహ అనేది లక్షణాలు వాళ్ళకి చెప్పారు. అవే లక్షణాలు రక్షకులైనటువంటి పురపాలకులకి కూడా ఉంటాయి. అంచేతే నిన్నటి శ్లోకాలు మనం సులభంగా అనుసంధానం చేసేసుకోగలిగాం. ఇప్పుడు కూడా ఈ 2 శ్లోకాలలో కూడా మనం అక్కడ చదువుకున్నటువంటి విషయాలే ఇందులో కూడా ప్రతిపాదన చేయబడతాయి. అందుకని సులభంగానే అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం దేశం, నగరం ఈ రెండిటిని దర్శించాం. యద్దూరే మనసో అనే చోట తద్విష్ణోహ పరమం పదం అన్నారు. దేశం అది నిత్య విభూతి. అలాగే అయోధ్య అపరాజిత అన్నారు. వైకుంఠ నగరం అన్నారు. రాజధాని అని అన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు అంటే ఆ నగరంలో కూడా ఏ స్థానంలో వాళ్ళు వేంచేసి ఉంటారు అనేదాన్ని చెప్తున్నారు. అదే ఆస్థానం అంటారు. ఆస్థాన మండపం అని మనం వ్యవహరిస్తూ ఉంటామే, రాజాస్థానం అని అంటామే. ఆ ఆస్థాన రత్నాన్ని చెప్తున్నారు. ఇది కూడా మనం శ్రీరంగరాజస్తవంలో అనుసంధానం చేసేసుకున్నాం. దేంతో చెప్పారు? 1000 కాళ్ల మండపమే ఈ తిరుమామణి మండపం, ఈ ఆనంద మండపం అని అక్కడ మనం చెప్పుకున్నాం. అంచేత ఆ వర్ణనలే ఇందులో వస్తాయి. ఆ మండపం కూడా మీది అని చెప్తున్నారమ్మా అంటూ వైకుంఠలోకంలో ఉండేటటువంటి సహస్ర స్థూణాత్మకమైనటువంటి తిరుమామణి మండపం మీద వేంచేసి ఉండేటటువంటి ఆ వైభవాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆ నగరంలోకి తీసుకుని వెళ్ళారు. ఆ మండపం దగ్గరికి తీసుకుని వెళుతున్నారు. అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉండేటటువంటి స్థితిని మనకి కళ్ళకి కట్టినట్లుగా వర్ణన చేస్తున్నారు. 24వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. తస్యాం చ త్వత్కృపావన్నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణాకలిత పరికరైః పుంభిః ఆనందనిఘ్నైః స్నేహాదస్థానరక్షా వ్యసనిభిరభయం శార్ంగచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీర్భగవతి యువయోరాహురాస్థానరత్నం. మరొకసారి చదువుతాను. తస్యాం చ త్వత్కృపావన్నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణాకలిత పరికరైః పుంభిః ఆనందనిఘ్నైః స్నేహాదస్థానరక్షా వ్యసనిభిరభయం సార్ంగచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీర్భగవతి యువయోరాహురాస్థానరత్నం. చాలా సులభంగా వెళ్ళిపోతుంది మనకి. అందులో మనం
సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠీ పూరేపి దుష్పూర మహావకాశం అనే శ్లోకాన్ని ఒక్కసారి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఈ శ్లోకంలో ఉండే విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇంకా కొంచెం సులభంగా మనం అనుసంధానం చేసేసుకుంటున్నాం. ఇక్కడ ఆహుహు అనేది క్రియాపదం ఉంది. వెనుకటి శ్లోకంలో విదుహు అనేది వచ్చింది, తెలుసుకుంటున్నారు అని. ఇక్కడ ఆహుహు అంటే చెప్తున్నారు అని అర్థం. ఈ క్రియాపదం కామన్ గా చాలా సార్లు మనకి శ్లోకాలలో వస్తూ ఉంటుంది. ఎవరు అంటే వేదాంతములు లేదా వేదాంతులు, పెద్దలు, విజ్ఞులు, ఇలా మనం సమన్వయం చేసుకోవచ్చు. ఆహుహు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే ఆస్థానరత్నం ఆహుహు, ఆస్థానరత్నమును ఆహుహు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే యువయోహు ఆహుహు, మీది అని చెప్తున్నారు. యువయో రాజధాని అని, ఆ రాజధాని స్వామిది మాత్రమే కాదు, భగవంతునికి మాత్రమే కాదు అది రాజధాని, ఇద్దరికి, దంపతులిద్దరిది రాజధాని. అందుకే వెనకటి శ్లోకంలో కూడా యువయోహో అనేటటువంటి పదమే వచ్చింది. యువయోహో తాం రాజధానీం విదుహు. నిజానికి అధీశ్వరి ఆమెకి గొప్పతనాన్ని కలిగించేవాడుగా పరమాత్మ ఉంటాడు అన్న ఆ యువయోహ అనే పదం ఇందులో కూడా మళ్ళీ రిపీట్ అవుతోంది. ఇప్పుడు అది రాజధాని మీది కానీ ఆ స్థానం ఆయనది అని అనుకోకండి. ఆస్థానరత్నం చ అని పెట్టుకోవాలన్నమాట. ఆస్థానరత్నము కూడా అని. అంటే వెనకాతల మనకి రాజధానిని చెప్పారు. ఆ రాజధాని ఎలాగైతే మీ ఇద్దరికి సంబంధించిందో ఆస్థానరత్నం కూడా యువయోహో ఆహుహు అంటున్నారు. ఈ చా ఎక్కడి నుంచి తెచ్చాం మనం అంటే శ్లోకం ప్రారంభం చూడండి. తస్యాం చ అనుంది చూసారా, ఆ చా ఇక్కడికి తెచ్చేయండి. చ అంటే సముచ్చయార్థకము, దానిని కూడా కూడా అనే అర్థంలో చ అనే పదం వాడతాం అన్నమాట. ఇప్పుడు ఆస్థానరత్నం చ, ఆస్థానరత్నమును కూడా యువయోహో విదుహు మీది అని అనుకుంటున్నారు. ఎవరితో చెప్తున్నారు భట్టరు వారు? ఎవరిని పిలుస్తున్నారు అంటే పిలుపులున్నాయి చూడండి, సంబోధనలు. శ్రీహి భగవతి, రెండు పదాలన్నమాట. శ్రీ భగవతి అని కాదు, అక్కడ రెండు పదాలుగా విడగొట్టుకోవాలి. శ్రీహి భగవతి. మామూలుగా అయితే శ్రీలక్ష్మి అన్నట్టుగా ఈ శ్రీ అనేది గౌరవార్థకమేమో అని అనుకుంటాం. కానీ పదం చూడండి, శ్రీర్భగవతి అని రా కింద భావత్వం ఉంది కాబట్టి ఆ రా సున్నా విసర్గల కింద మారుతుంది. అప్పుడు రెండు పదాలు అవుతాయి. శ్రీహి అని ఒక పదము, భగవతి అనేది ఒక పదము. కొత్తగా కాదు, ఇంతకు ముందు శ్లోకాలలో కూడా ఈ పదాలు వచ్చాయి, ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. మనకి సమయం లేదు కాబట్టి అక్కడికి అవి మనం డిస్కస్ చేసుకోవద్దు. శ్రీ శబ్దానికి మనం అన్వయం చేసుకున్నాం, భగవతి అనే పదానికి మనం అర్థాన్ని చెప్పుకున్నాం. భగవతి అంటే కళ్యాణ గుణ పూర్ణురాలు అని అర్థము. శ్రీ అంటే చెప్పాం, శ్రీతాస్యన్యై అనే ఎన్ని రకాలైన అర్థాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటున్నాం. శ్రీ భగవతి. ఇప్పుడు దాన్ని ఎలా చెప్పుకోవాలి? భగవతి శ్రీ, శ్రీరిత్యేవచ నామ అని అంటాం కాబట్టి శ్రీ అనేది ఆమె పేరు, భగవతి అనేది ఆమె పేరు కాదు, ఆమె వైభవాన్ని చెప్పేటటువంటి ఒక మాట అంతే అన్నమాట. అందుకని భగవతి శ్రీహి, కళ్యాణ గుణపూర్ణురాలువైనటువంటి ఓ శ్రీదేవి అని పిలుస్తున్నారు. అమ్మా అనే అర్థంలోనే అన్నమాట. ఆస్థానరత్నంచ యువయోహో ఆహుహు, ఆస్థానరత్నాన్ని కూడా మీదే అని చెప్తున్నారమ్మా అన్నారు. ఇప్పుడు ఈ మిగిలిన శ్లోకం అంతా ఏం చెప్తుంది? ఆస్థానరత్నము యొక్క ప్రత్యేకతలను అన్నింటినీ చెప్తూ వస్తున్నారనమాట మిగిలిన భాగాలలో. ఇప్పుడు మనం మొదటి నుంచి వద్దాం. తస్యాం అంటూ ప్రారంభం చేస్తున్నారు. తస్యాం అంటే దానియందు అని అర్థం. దేనిలో అంటే ఇంతకు ముందు ఏం చెప్పారు? రాజధానిని గురించి చెప్పారు. ఏది రాజధాని? వైకుంఠ నగరం రాజధాని. కానీ ఏ పేరుతో చెప్పారు? అయోధ్య అపరాజిత అని చెప్పారు. అలాంటి ఆ రాజధానిలో అంటున్నారు తస్యాం అంటున్నారు. ఆ రాజధానిలో ఉన్నటువంటి ఒక స్థానం అన్నమాట, ప్రధాన స్థానం అన్నమాట ఈ ఆస్థాన రత్నం.
రాజధాని అంటే విస్తృతి కలిగి ఉంటుంది. కానీ ఒక చోటు ప్రత్యేకించి ఒక మండపం అని చెప్తున్నప్పటికీ అదేదో కొంత పరిమితిని కలిగి ఉంటుంది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ముందు దాని యొక్క పరిమితి లేకపోవడం అనేటటువంటి వైభవాన్ని చెప్తున్నారు. ఎంత పెద్దదో అనే దాన్ని చెప్తున్నారు. ఎంత పెద్దది అనంటే మనం 3 డైమెన్షన్ అనకూడదు. 3D అంటాం చూసారా, పొడుగు, వెడల్పు, లోతు ఉంటాయన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మందిరాన్ని చెప్పేటప్పుడు అదే సభ అని అనుకుందాం, ఆస్థానం అన్నా, సభాస్థలి అని అనుకున్నా, మండపము అని అనుకున్నా, ఏదైనా అదే. దానికి తిరుమామణి మండపం అని తమిళంలో అంటారు, ఆనంద మండపము అంటారు మామూలుగా వ్యవహారంలో. ఇప్పుడు దానికి ఎంత ఉంటుందండి, దాని కొలతలు ఎంతండి అని అనుకోవాలి. మనం ఒక హాల్ బుక్ చేసుకోవాలి, పెళ్లికో లేదా ఫంక్షన్కో. రేపు మన కార్యక్రమానికే మనం ఒక హాల్ బుక్ చేసుకున్నాం. ఆ హాల్ ఎంత కెపాసిటీ ఉంటుంది అని అడుగుతాం ఫస్ట్. మనం పెళ్లికి మనకు ఎంతమంది వస్తారు, ఫంక్షన్కి మనకు ఎంతమంది వస్తున్నారు, ఇది సరిపోతుందా సరిపోదా అని మనం తెలుసుకోవాలి అంటే ముందు దాని కెపాసిటీ అడుగుతాం. కానీ కళ్యాణ మండపాల వాళ్ళు ఏం చేస్తారు అంటే తక్కువ చెప్తే ఎక్కువ బుక్ చేయమేమో అని అనుకున్న దానికంటే ఎక్కువే చెప్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు మన తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవాలి అంటే దాని డైమెన్షన్స్ అడగాలి. అది ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది, దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది, దాని విస్తీర్ణం, దాన్ని బట్టి ఇది ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతుంది అనే దాన్ని నిశ్చయం చేసుకుంటాం అన్నమాట. పాపం ఇప్పుడు మనం శ్రీరంగంలో బుక్ చేసుకున్నటువంటి హాలు ఇచ్చేటటువంటి వారు ఆ నిర్వాహకులు అలా చెయ్యలేదు. దానికి తగినంత తక్కువే చెప్తున్నారమ్మా, ఎక్కువ చెప్పి మళ్ళీ పట్టకపోతే అందరూ చేత మేము మాటలు పడాలి, అందుకని సరిగ్గానే చెప్తున్నాము, కానీ ఇంతే కాదు ఇంకా ఎక్కువ మంది కూడా పడతారు అని చక్కగా నిజాయితీగా వారు చెప్పారన్నమాట. ఇప్పుడు అలాగే ఇది ఒక స్థానం, ఒక సభాస్థలి అని అనుకుంటే ఎంతమంది పట్టచ్చండి అక్కడ అని అడుగుతారా? అడగకండి, అడగాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయినా పడతారు అంటున్నారు భట్టర్ వారు. ముందు దానికి ఉండేటటువంటి విస్తీర్ణాన్ని, ఎంత విశాలమైనది అనే దాన్ని చెప్తున్నారు. ఎంత విశాలమైనది అంటే ఎంతమంది అయినా పడతారండి అంటున్నారు. ఎంతమంది పడతారు అంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటే అలా పడతారా? కాదు, ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు, వచ్చిన వాళ్ళు చేరుతూనే ఉంటారు. ఎంతమంది చేరుతున్నా సరే అది ఇంకా విశాలంగా కనిపిస్తూనే ఉంటుంది, ఎంతమందికైనా అది చోటు ఇస్తూనే ఉంటుంది. అంటే అంత పెద్దదన్నమాట. అప్పుడు ఫోటోల్లో వాటిలో ఖాళీగా కనిపిస్తుంది కదండి, అప్పుడు జనాలు లేరన్నట్టు అనిపిస్తుంది కదా అని అనుకుంటే అలా అనుకోకండి. అది నిండుగానే కనిపిస్తుంది, జనాలతో నిండుగాను ఉంటుంది. ఎంతమంది జనాలు వచ్చినా సరే చోటు ఇస్తూనే ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం పుష్పక విమానం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ అందరూ పడతారు, కానీ ఎప్పుడు ఖాళీగా ఉండదన్నమాట. ఎక్కడి నుంచి జాగా వస్తుందో తెలియదు. ఇలాస్టిసిటీ అంటారంటే ఈ ఇలా పడతాను చూసారా, అది సాగుతూ ఉంటుంది సాగుతూ ఉంటుంది సాగుతూ ఉంటుంది, లేకపోతే అది చిన్నగా అయిపోతూ ఉంటుంది. మరి అలా ఉంటుందా అంటే ఏమో మనకి తెలియదు, కానీ అది చాలా పెద్దది. ఎంత పెద్దదే. పోనీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, దేంతోనైనా పోల్చి చెప్పండి అని అంటే ఎంత మంచి ఉదాహరణ చెప్తున్నారు అంటే త్వత్కృపావత్ అని చెప్తున్నారు. అమ్మా త్వత్కృపావత్, నీ దయలాగే అంటున్నారు. అమ్మ దయకి అవధి లేదు, అమ్మ దయకి ఒక విభేదం లేదు. అమ్మ దయ దేని మీదనైనా ప్రసరిస్తుంది, ఎవరి మీదనైనా ప్రసరిస్తుంది, ఎంతైనా ప్రసరిస్తుంది. ఆ దయ చాలా అపరిచ్ఛేద్యమైనటువంటి దయ అంటున్నారు. అమ్మ నీ దయలాగే అని ఆ దయనే ఉదాహరణగా చెప్తున్నారు. కృపావత్, నీ కృప ఎంతమంది మీద ప్రసరించినా ఇంకా ప్రసరిస్తూనే ఉంటుంది, ఇంకా ప్రసరిస్తూనే ఉంటుంది కదా. అలాగే ఈ తిరుమామణి మండపం కూడా నిరవధి జనత, అవధి లేనంత జనం, నిరవధి జనత, విశ్రమ, అర్హ, అవకాశం. ఎంతమంది వచ్చినా వాళ్ళు విశ్రమించటానికి అంటే వాళ్ళు హాయిగా సేద తీరటానికి అర్హ, ఉచితమైనటువంటి అవకాశం. ఇక్కడ అవకాశము అంటే స్థానము, చోటు అని అర్థం అన్నమాట. ఆకాశం అంటే అవకాశం అంటాం కదా, ఆకాశం అందరికీ అవకాశం ఇస్తుంది అంటారు. అవకాశం అంటే స్థానము, జాగా అని అర్థం. ఎంత జాగా? నిరవధి జనతా, విశ్రమ, అర్హ,
అవకాశం. ఇంకేం చెప్తాము? అమ్మ కృప ఎంతో, ఈ ఆస్థాన మండపం కూడా అంతదే. అంటే అవధి లేనిది. అందరూ చేరినా సరే ఇంకా అంతమందికి జాగా ఇచ్చేటట్లుగా ఉంటుంది. ఒక 1000 మందికి కెపాసిటీ ఒక హాల్. మహా అయితే అందులో మరో 100-200 మందో సర్దుకోగలుగుతారు అని అనుకుంటాం మనం. కానీ మరో 1000 మంది పడతారా అందులోనే? మనం 1000 మంది కెపాసిటీ కలిగిన స్థానాన్ని తీసుకుని 2000 మందితో ఫంక్షన్ చేయాలి అని అనుకుంటే సాధ్యం అవుతుందా చెప్పండి? మహా అయితే మరో 100 మందో మరో 200 మందినో అందులో కిక్కిరిసినట్లుగా పెడుతుంది. ఈ స్టాంపేడ్లు ఎందుకు అవుతున్నాయి? మొన్ననే జరిగింది కదా బెంగళూరులోనే, ఓ గొప్ప విషాదం జరిగింది కదా. ఏదో సంతోషం కోసం జనాలు వచ్చేస్తారు, దాని కెపాసిటీ మాత్రం పరిమితంగా ఉంటుంది, కానీ జనాలు అపరిమితంగా వచ్చేస్తారు. వచ్చేస్తే ఏం జరిగింది చూస్తూనే ఉన్నాం కదా. ఇది మొదటిసారి కాదు, పదే పదే ఇలాంటి సన్నివేశాలను మనం చూస్తూనే ఉన్నాం. అలా అయిపోతే ఎంత బాధ, ఆ జనాలకందరికీ ఎంత నష్టం కలుగుతుంది, ఎంత బెంగ కలుగుతుంది. అలాంటివి మనం ఉండేటటువంటి స్థానాలు. కానీ ఆ పరమపదంలో ఆ సహస్రస్థూణాత్మకమైనటువంటి ఆ మండపం మాత్రం నిరవధి జనతా విశ్రమార్హ. అవకాశం, తొక్కిసలాటలు ఉండవు, తోపులాటలు ఉండవు, ఎవ్వరూ ఏ రకంగానూ ఇబ్బంది పడక్కర్లేదు. అందరూ హాయిగా వారి వారి స్థానాలలో కూర్చొని హాయిగా సేవించడానికి తగినట్లుగా ఉంటుంది. అర్థమైంది కదా ఇప్పుడు మనకుండేటటువంటి సంకుచితత్వం, అక్కడ ఉండేటటువంటి వైశాల్యాన్ని చెప్తున్నారు. అది అమ్మ కృపతో పోల్చి చెప్తున్నారు. కానీ జాగ్రత్త, అక్కడ అమ్మ కృపతో ఎందుకు పోలుస్తున్నారు అనంటే, బాగా తాపంతో బాధపడుతూ ఉండేటటువంటి వారి మీద అమ్మ చల్లటి చూపు పడిందనుకోండి, హాయిగా శ్రాంతి కలుగుతుంది, వాడికి ఉండేటటువంటి శ్రమ తీరుతుంది, సుఖం ఏర్పడుతుంది. అందుకే ఈ తిరుమామణి మండపంలో కూడా పరిశ్రాంతులైనటువంటి వారు విశ్రమించటానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. సంసార పరిశ్రాంతులైనటువంటి వారు హాయిగా విశ్రమించటానికి తగినటువంటి, అందుకే విశ్రమ అర్హ అవకాశం, హాయిగా సేద తీరేటటువంటి, హాయిగా నిశ్చింతగా ఉండడానికి తగినటువంటి స్థితి. అందుకని అమ్మ దయతోటి దానికి పోలికని చెప్తున్నారు. కానీ అన్నిట్లోనూ అమ్మ దయతో అది సమానం కాదు సుమండి, అమ్మ దయ అంతకంటే మించినదే అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఆస్థాన రత్నానికి అమ్మ దయకి పోలిక దేంట్లో అంటే, ఎప్పుడు ఉపమానం ఏదో ఒకటి రెండు సామ్యాలను తీసుకుని ఉపమానం చెప్తూ ఉంటారు, అన్నిట్లోనూ సాటి కాదు కదా. అలాగే అమ్మ దయతో ఆస్థాన మండపానికి సాటి లేదు, పూర్తిగా సాటి లేదు. ఒక్క విషయంలోనే ఉంది, విశ్రమాన్ని కలిగిస్తుంది కాబట్టి. మరి ఎందుకు సాటి లేదండి అనంటే, అమ్మ దయ ఒక ప్రవాహం. ప్రవాహం ఎప్పుడూ కూడా దిగి వస్తుంది. అమ్మ దయ కావాలి అంటే మనం అమ్మ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆ దయే మన దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఈ ఆస్థాన మండపం అయితే మన దగ్గరికి దిగి రావచ్చు. ఇది అమ్మ దయకి ఆస్థాన మండపానికి ఉండేటటువంటి తేడా. దిగి వచ్చి మనని కాపాడేటటువంటి వైభవం కలిగినది అమ్మ యొక్క కృప అయితే, మనము ఎదిగి ఆస్థాన మండపం దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఆస్థాన మండపం మన కోసం కిందకి రాదు, కానీ అమ్మ కృప అయితే మన దాకా వస్తుంది. చమత్కారంగా వ్యాఖ్యాతలు రాస్తారు. దిగడం, ఎదగడం, ఎదిగి దిగి, రెండు పదాలు తీసుకోండి, మనకు తెలిసిన తెలుగు పదాలే. దిగడం అంటే కిందకి రావడం, దిగజారడం కాదు, దిగడం అంటే తన స్థాయి కంటే తక్కువ స్థాయి దాకా కూడా రాగలిగేటటువంటి వైభవం కలిగినది అమ్మ కృప అయితే, ఆస్థాన మండపం ఏమవుతుంది, మనం అక్కడికి చేరడానికి తగినట్లుగా ఉంటుంది. స్వామిని కల్పవృక్షంతో పోల్చినప్పుడు, కల్పవృక్షం తనని తాను ఇచ్చుకోదు, స్వామి తనని తాను ఇచ్చుకుంటాడు అని ఎలా చెప్పుకుంటామో, అలాగే ఇక్కడ త్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమార్హ అవకాశం, హాయిగా సౌఖ్యాన్ని కలిగించేటట్లుగా ఉంటుంది. అందులోనే పోలిక తప్ప అంతకు మించిన వైభవం కలిగినది అమ్మ యొక్క కృప అని అనుకోవాలి. అంత వైశాల్యంతో ఉండేటటువంటి స్థానము అన్నారు. ముందు దానికి ఉండేటటువంటి డైమెన్షన్స్, అది కూడా కొలతలు అక్కర్లేదు, ఏ కొలతలు అక్కర్లేకుండా ఎంతమందినైనా అకామిడేట్ చేయగలుగుతుంది అనేదాన్ని ఫస్ట్ చెప్పారు. అయితే సంకీర్ణం అంటున్నారు. మొదటి విశేషణం ఏమిటి? అవకాశం. అవకాశం అంటే స్థలము అని అర్థం కదా, చోటు, జాగా అని అనుకుంటున్నారు. విశాలమైనటువంటి జాగా కలిగినది అన్నారు. ఇక
సంకీర్ణం కిక్కిరిసి ఉంటుంది అంటున్నారు. సంకీర్ణం అంటే మన తెలుగులో చక్కగా చెప్పుకోవాలి అంటే కిక్కిరిసి ఉండుట. కిక్కిరిసి ఉండడం అంటే ఇప్పుడు దేవాలయాలు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటున్నాయి. ఇదివరకు సినిమా హాల్లో, స్టేడియాలో, క్రికెట్ స్టేడియాలో కిక్కిరిసి ఉంటే ఇప్పుడు దేవాలయాలు అలాగా ఏదైనా ఒక చిన్న పర్వం కానీ ఒక ఇది వస్తే కిక్కిరిసి పోతున్నాయి అని అనుకుంటున్నాను. చూసారా? అలాగే ఈ మణిమండపం కూడా ఎప్పుడూ కిక్కిరిసే ఉంటుందిట. అంటే జాగా ఉన్నట్టా లేనట్టా అంటే ఉంటుంది, కానీ కనపడకుండా ఉంటుంది. ఎప్పుడూ అక్కడ జనాలు నిండిపోయే ఉంటారు అంటున్నారు. ఎవరితో నిండిపోయి ఉంటుందండి అనంటే దాస్య తృష్ణా కలిత పరికరై పుంభిః. పుంభిః అంటే వ్యక్తులు, ఇక్కడ పురుషులు అంటే కేవలం ఆడవాళ్ళు ఉండరు అనేటటువంటి అర్థం కాదు. పుంభిః అంటే పురుషుల చేత అంటే నిత్యసూరులైనటువంటి వాళ్ళు కూడా జీవకోటికి చెందినటువంటి వారే కదా, వాళ్ళ చేత. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడూ భగవంతుడికి సేవ చేయడం కోసం, వారిద్దరికీ సేవ చేయడం కోసం. నిన్నను కూడా చెప్పుకున్నాం కదా, సదా పశ్యంతి అనేటటువంటి పదంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే దాస్య తృష్ణా కలిత పరికరైహే, వాళ్ళు ఎప్పుడూ కూడా దాస్యం చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ పదప్రయోగం మీకు ఒక పదాన్ని గుర్తుకు చేయాలి. మీరు చాలా ఎక్స్పర్ట్స్ కదా, మనం ఇది చదువుకునేసరికల్లా వెంటనే మనకు ఒకటి ఇలాంటి పదప్రయోగమే గుర్తు వచ్చేయాలి. అది శ్రీరంగరాజస్తవంలో. ఇక్కడ దాస్య తృష్ణ, కానీ తృష్ణ అన్న పదం ఎక్కడ చెప్పారు, ఎవరి విషయంలో తృష్ణ అని చెప్పారు, ఏ ఆచార్యుల గురించి చెప్పారు, ఆ ఆచార్యుల తిరునక్షత్రమే వస్తోంది మనకి 9వ తేదీని. ఏ శ్లోకం గురువందనంలో? ఋషిం జుషామహే కృష్ణ తృష్ణా తత్వమివోదితం. వెరీ గుడ్, పెట్టారు. కృష్ణ తృష్ణ అన్నారు అక్కడ, దాస్య తృష్ణ అంటున్నారు ఇక్కడ. తృష్ణ అంటే కోరిక అని కదా అనుకున్నాం. రెండు పదాలు మట్టరి వారి ప్రయోగాలే. కృష్ణ తృష్ణ అక్కడ, దాస్య తృష్ణ ఇక్కడ. శ్రీరంగరాజస్తవానికి శ్రీగుణరత్న కోశానికి కంపారిటివ్ స్టడీ చేస్తే పదప్రయోగాలలో ఇలాంటి పదప్రయోగాలను కూడా గుర్తించగలుగుతూ ఉండాలన్నమాట. ఇక్కడ దాస్య తృష్ణా కలిత పరికరై, కేవలం దాస్యానికి కావలసిన పరికరాలు పట్టుకొని తిరగటం లేదు, దాస్య తృష్ణతో వాటికి కావలసినటువంటి పరికరాలని పట్టుకొని తిరుగుతున్నారు అంటారు. మనకి అక్కడే ఆళ్వందార్ స్తోత్రంలో ఇవన్నీ వరుసగా మనకి చెప్తూనే ఉంటారు. అనేక రకాలైనటువంటి పరికరాలు తీసుకుని ఉండేటటువంటి మహానుభావులు అని అంటారు. ఆ శ్లోకం కూడా గుర్తించండి. ఆళ్వందార్ స్తోత్రంలో ఎన్నోసార్లు మనం రిఫరెన్స్ గా తీసుకున్నటువంటి సన్నివేశం. దాస్య తృష్ణా కలిత పరికరై పుంభిః. అలాంటి నిత్య దాస్యం చేసేటటువంటి వారు, సపరికరంగా దాస్యం చేస్తూ ఉండేటటువంటి వారితోటి ఆనంద నిఘ్నైః, అది కూడా చాలా ఆనందంగా దాస్యం చేసేటటువంటి వారు అవుతూ ఉంటారు. అలాంటి పుంభిః సంకీర్ణం, దాస్యం చేసేటటువంటి వారందరితోటి కూడా నిండి ఉంటుంది, కిక్కిరిసి ఉంటుంది అంటున్నారు. ఇది ఒకటి దానికి ఉండేటటువంటి ఒక అంటే విశాలంగా ఉంటుంది, కిక్కిరిసి ఉంటుంది. ఎవరితో? సేవాపరులతో కిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా ఒక సంప్రదాయ విషయాన్ని తెలుసుకుందాం మనం. అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో దాన్ని చాలా అద్భుతంగా వివరణ చేశారు. ఇప్పుడు మనకి నిన్నటి శ్లోకంలో కూడా సాయుజ్యస్య యదేవ సూతిః అనేటటువంటి ఒక మాటని మనం అనుసంధానం చేసుకున్నాం. సాయుజ్యం అంటే ఏమని చెప్పుకున్నాము అంటే సమానమైనటువంటి గుణములను పొందుట అని కదా మనం అర్థం చెప్పుకున్నాము. ఆ మోక్షము అన్నిటికంటే గొప్పదైనటువంటి మోక్షము అని చెప్పాం. మోక్షం అంటే సయుక్ భవతి అంటే గుణావిర్భావము కలుగుతుంది, గుణ అనుభవం ఇద్దరూ కలిసి చేస్తారు అని మనం చెప్పుకున్నాం. ఎన్ని గుణాలు ఉంటాయి అనుకున్నాము అంటే అష్టగుణ ఆవిర్భావం కలుగుతుంది. ఇంతకు ముందు మరిచిపోయాం మనకున్నాయని, అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆ అష్టగుణ ఆవిర్భావం కలుగుతుంది. అందుకని అదే సాయుజ్యము అంటారు. దాన్నే స్వేన రూపేణ అభినిష్పద్యతే అంటుంది శృతి. స్వస్వరూప ఆవిర్భావం అంటారు.
అంటే మనకు ఉండేటటువంటి గుణాలన్నీ ప్రకాశించేటటువంటి స్థితిని పొందడం. అదే స్వస్వరూపావిర్భావమే మోక్షం అంటే అని అనుకుంటాం. అంటే గుణావిర్భావం కలిగితే చాలు కదా. స్వరూప ప్రాప్తి అంటే అదే కదా మనకి చెప్పబడుతోంది. పురుషార్థం ఏది అంటే మనకి 4 పురుషార్థాలు కదా, ధర్మ అర్థ కామ మోక్షాలు. జాగ్రత్తగా గమనించండి, చక్కటి సంప్రదాయ విషయం ఇది. సంప్రదాయ అర్థం మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అందులో ఉత్తమ పురుషార్థం ఏది? మోక్షము అంటారు. మోక్షం అంటే మన సంప్రదాయం ఏం చెప్పింది? సాయుధ్యము అని చెప్పింది. సాయుధ్యం అంటే ఏమిటి? గుణావిర్భావము అని అనుకున్నాం. మనకు ఉండేటటువంటి అసలైనటువంటి గుణాలు, భగవంతుడికి మనకి కూడా సమానమైనటువంటి అష్టగుణాలు ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళేకే మనకి ప్రకాశిస్తాయి. అప్పుడు స్వరూప ప్రాప్తి అని అనుకున్నాం. అంటే ఇప్పుడు స్వరూప ప్రాప్తియే పురుషార్థము. మరి కైంకర్యం ఎందుకండి? అష్టగుణావిర్భావం వచ్చింది, గుణానుభవం చేస్తాము, ఆ గుణాలతో ప్రకాశిస్తూ ఉంటాము. అదే మోక్ష పురుషార్థము. మోక్షాన్ని పొందాము. మధ్యలో ఈ కైంకర్యం ఎందుకు వస్తోంది? కైంకర్యం ఫలము అని, కైంకర్యం స్వరూపము, కైంకర్యం మోక్షము పురుషార్థము అని కదా చెప్పడం లేదే. స్వస్వరూపావిర్భావమే మోక్షము అని చెప్తున్నారు కదా. మరి దాస్య తృష్ణా కలిత పరిహరై, ఎందుకు ఈ స్వరూప ప్రాప్తి ఏర్పడిన తర్వాత కైంకర్యం ఎందుకు చెయ్యాలి అంటే దాన్ని చాలా అందంగా శ్రీవచన భూషణాది రహస్య గ్రంథాలలో మనకి చెప్తున్నారు. ఎలాగా అంటే స్వరూపావిర్భావం కలిగేది, ఆ స్వరూపము నిలబడాలి అనంటే కైంకర్యము చెయ్యాలి. ప్రాప్తి ప్రాప్తి ఫలం అంటారు. నీకెందుకు ఇది ఇచ్చాం, నీకెందుకు పుస్తకం ఇచ్చాం? చదవడం కోసమే కదా అని అంటాం. ఇప్పుడు పుస్తకం తీసుకోవడానికి ఒక అర్హత అవుతుంది, గోష్ఠిలో అన్వయించటం. కానీ పుస్తకం గోష్ఠిలో ఉన్న వారికి ఇవ్వడానికి ప్రయోజనం ఏమిటి అంటే ఆ పుస్తకాన్ని వాళ్ళు చదువుతారు కనుక. ఇంకా సులభమైన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వాలంటీర్స్, ఇది చాలా మంది సేవ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా అన్వయించండి. ఓ పెద్ద కార్యక్రమం జరుగుతోంది, వికాస తరంగిణిలో వాళ్ళే స్వామివారి కార్యక్రమం. వికాస తరంగిణి వాలంటీర్స్ అందరూ అందులో సేవలు అందించటం కోసంగా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరినీ వాలంటీర్స్ గా గుర్తించి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ పెట్టారు, వాళ్ళకి ఒక కీవర్డ్స్ పెట్టారు, వాళ్ళకి ఆ సేవ చేయడానికి గాను ఒక వసతిని కేటాయించారు, వాళ్ళకి ఆ సేవ చేయడం కోసం కొన్ని వస్తుజాతాన్ని కూడా ఇచ్చారు అని అనుకోండి. వాళ్ళు ఏదో ఈ వైట్ డ్రెస్ వేసుకోవాలి, లేదా ఈ కలర్ శారీ కట్టుకోవాలి, ఇక్కడ ఉండాలి, ఈ పనులు చేయాలి, ఇలా వీళ్ళు చెప్పారు. ఇప్పుడు నీకు వాలంటీర్ గా వచ్చేసింది, అది స్వరూప ప్రాప్తి. నువ్వు వాలంటీర్ అని అనిపించుకోవాలి అంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, ఆ లిస్ట్ లో ఉండాలి, అక్కడ ఇది ఫలాని చోటికి చెందిన అన్నట్టుగా అనిపించుకోవాలి. ఇప్పుడు స్వరూప ప్రాప్తి అయితే కలిగింది నీకు. కానీ ఎందుకు ఈ స్వరూపం? దేనికి డ్రెస్ కోడ్? దేనికి నిన్ను అక్కడ పేరు నమోదు చేసుకున్నారు? ఎందుకు నిన్ను వాలంటీర్ గా గుర్తిస్తున్నారు అంటే ఆ డ్రెస్ వేసుకుని ఆ కోడ్ తీసుకుని నువ్వు ఎంతసేపు ఆ కిల్లి కొట్టు దగ్గర, ఆ టీ షాప్ దగ్గర, మరొక చోట కూర్చొని బాతాకాన్ని పెట్టుకుంటూ ఉన్నావు అనుకో, అప్పుడు నీకు స్వరూప ప్రాప్తి కలిగినా సరే ప్రాప్తి ఫలం లేనట్టే అర్థం. ఇలా నువ్వెక్కడైనా కనపడ్డావు అనుకో, అప్పుడేమవుతుంది? వాలంటీర్స్ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది కూడా ఒక కనిపెడుతూనే ఉంటారు. కాబట్టి ఈ స్వరూప ప్రాప్తి దేనికి అంటే సేవ కోసం కదా. ఆ సేవ చేసినప్పుడు ఆ స్వరూపం నిలుస్తుంది. లేకపోతే నెక్స్ట్ టైం నువ్వు పేరు ఇచ్చినప్పుడు అక్కర్లేదండి, వీళ్ళు అక్కర్లేదు, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారో మాకు తెలుసు అని ముందుగానే రిజెక్ట్ చేసేస్తారు కదా. అంచేత స్వరూప ప్రాప్తి దేనికి అంటే కైంకర్యం చేసినప్పుడు, సేవ చేస్తేనే ప్రాప్తికి ఫలము అంటారు. అలాగే మనకి కూడా అక్కడ నిత్య విభూతిలో స్వరూప ప్రాప్తి ఏర్పడిన తర్వాత అదే పురుషార్థమైన సేవకి అదే కదా అవకాశం. ఆ స్వరూప ప్రాప్తి లేకపోతే సేవ చేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ సేవ చెయ్యకపోతే ఈ స్వరూప ప్రాప్తికి ఫలితం కూడా ఉండదు. అందుకే అక్కడ నిత్యంగా ఉన్నవాళ్ళు, అక్కడికి ముక్తులై వెళ్ళిన వారు కూడా కోరుకునేదేది అనంటే నిత్య సేవా భాగ్యాన్నే కోరుకుంటూ ఉంటారు. కనుక స్వరూపమే పురుషార్థమైన ఆ స్వరూపం నిలవాలి అనంటే అది
సేవ చేస్తేనే సేవ చేసి నిలబెట్టుకోవడం అన్నమాట. అంటే సేవ ప్రాప్తి ఫలమే కైంకర్యము, స్వరూప ప్రాప్తికి ఫలమే కైంకర్యం కనుక దాస్య తృష్ణా కలిత పరికరై పుంభి అంటున్నారు. అందుకనే వాళ్ళు ఎప్పుడు అస్సలు లేట్ అవ్వకుండా మళ్ళీ ఒక్కసారి వెళ్తామండి, ఒకసారి ఫోన్ తెచ్చుకుంటాను, ఒకసారి ట్యాబ్ తెచ్చుకుంటాను, ఒక్కసారి పెన్ను తెచ్చుకుంటాను అని అనక్కర్లేదు. అన్నీ రెడీగా పట్టుకునే ఉంటారు వాళ్ళు. ఏ సేవ కావాలంటే ఆ సేవ చేయడం కోసం రెడీగా ఉంటారు. దానికి తగినటువంటి ఇన్స్ట్రుమెంట్ తో కూడా రెడీగా ఉంటారు అన్నమాట. అదే పరికరము అని అంటే అలా ఉండేవాళ్ళు పాపం అండి. ఎంతైనా అండి సేవ సేవే కదండి. వాళ్ళని చూస్తే జాలేస్తోందండి. ఎప్పుడు తింటున్నారో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే కనిపిస్తున్నారండి అని మనలాంటి వాళ్ళని జాలి పడుతూ ఉంటాం. మరి ఎంతైనా సేవ కొంచెం దుఃఖదాయకమే కదా అంటే కాదు. ఆనంద నిఘ్నై, చూడండి ఎంత ఆనందంగా చేస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఆనంద నిఘ్నం అవుతోంది, ఎందుకు అంత ఆనందంతో చేస్తున్నారు వాళ్ళు అనంటే ఇష్టమైన విషయం కనుక. అంతే, మనకి ఇష్టమైన విషయంలో చేసేటటువంటి సేవ ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేదే అవుతుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి వారు ప్రీతికారిత కైంకర్యం. అందుకే భగవద్ రామానుజులు అంటారు ప్రీతితో చేస్తారు. ఎందుకు ప్రీతితో చేస్తారు అంటే ఇష్టం కనుక. ఎవరంటే ఇష్టం? భగవంతుడంటే వారికి ఇష్టం కనుక వారు ఎప్పుడూ సేవని ఆనందంగానే చేస్తూ ఉంటారు అంటున్నారు. ఇప్పుడు రాత్రి మేలుకొని ఉండడం ఎవరికి కష్టం కాదు చెప్పండి. రాత్రంతా మేలుకొని ఉండాలి, రోజు రాత్రి నిద్ర లేకుండానే గడపాలి. ఎప్పుడు గడుపుతాము అంటే ఏ మనవడికో సేవ చేస్తాం, ఏ మనవడినో కనిపెడుతూ ఆ ముని మనవడికో మనవడికో మనమే వాళ్ళకి ఆ రక్షకులం అనేటటువంటి భావనతో సేవ చేసేటప్పుడు అది ఆనందాన్నే కలిగిస్తుంది. అలాగే అక్కడ పరమపదంలో అలాంటి సేవా తత్పరులైనటువంటి వారితోటి నిండి ఉంటుంది అంటున్నారు. సంకీర్ణం దాస్య తృష్ణా కలిత పరికరై పుంభి ఆనంద నిఘ్నే గృహీత తత్ పరిచార సాధనై నిషేవ్యమాణం సచివైర్యథోచితం. ఆళ్వందార్ స్తోత్రంలో కూడా ఇలాంటి భావనే మనకి కనిపిస్తుంది. మనకి శ్రీరఘుణరత్నకో శ్రీరంగరాజస్తవంలో కూడా వచ్చింది పంచాయుధాలు ఎలా సేవ చేస్తూ ఉంటాయి అని. ఇంకా ఇంకొక స్టేజ్ మళ్ళీ పెరుగుతోంది. స్నేహాత్ అస్థాన రక్షా వ్యసనిభి అభయం. అభయం అంటే భయస్థానం కాదు, నిర్భయంగా ఉండడానికి తగినటువంటి స్థానం సహజంగా అది. కానీ భయపడుతూ ఉండేటటువంటి వారు అక్కడ కనిపిస్తున్నారు. ఎవరు వారు అంటే శార్ంగ చక్ర అసి ముఖ్యై. 3 ఆయుధాలను చెప్తున్నారంటే 5 ఆయుధాలకి ఉపలక్షణం. శార్ంగము విల్లు, చక్రము, అసి ఖడ్గము. అంటే శంఖ చక్ర గద అసి శార్ంగములు పంచాయుధములు అంటారు. శ్రీరంగరాజస్తవంలో కూడా పంచాయుధాలని వేరే ఒక శ్లోకంతో స్తుతి చేస్తారు. ఆ శ్లోకం ఒకసారి జ్ఞాపకం చేసి పెట్టండి. పంచాయుధదారులైనటువంటి పురుషులు ఆయుధాలు అచేతనాలు కాదు, చేతనాలు అన్ని అక్కడ మనం చెప్పేసుకున్నాం కదా. ఆ ఇది 113 దాకా వెళ్ళదేమో, జాగ్రత్తగా ఒకసారి చూడండి. శ్లోకం మొదలు పెట్టండి. పంచాయుధ పురుషులని గురించి చెప్తున్నారు. మొదట్లోనే అనంతగరుడ విశ్వక్సేనాదులు వీళ్ళందరినీ సేవించుకుంటూనే వెళతారు కాబట్టి అక్కడే ఉంటుంది. శ్లోకం మొదలు పెట్టేస్తే క్లారిటీ ఉంటుంది, నెంబర్లు కాకుండా. పంచాయుధాలని పంచాయుధీం అంటూ స్పష్టంగా ఆ శ్లోకంలో ఉంటుంది. ఆ ఆయుధ పురుషులు రక్షిస్తూ ఉంటారు. ఎవరిని రక్షిస్తూ ఉంటారు అంటే సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ఆయుధాలకి మనకి అక్కడ ఉండేటటువంటి పంచాయుధాలకి తేడా తీసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకి ఈ గన్ వాళ్ళు తీసుకుంటారు, లైసెన్స్ తీసుకుని గన్ తీసుకుంటారు. గన్ అనేది ఒక ఆయుధం కోసం ఉపలక్షణంగా నేను మీకు చెప్తున్నాను. ఏవో రాజుల వాళ్ళ ఇళ్లల్లో ఖడ్గాలు కోలాఫ్లు ఉంటాయి. పెద్ద పెద్ద రాజుల ఇళ్లల్లో దసరా నాడు ఆయుధ పూజ అని చేస్తూ ఉంటారు. ఏ రాజ సంస్థానాలు స్వాస్త్ర రూప స్ఫురన్ మౌళి అనేటటువంటి శ్లోకం. వెరీ గుడ్ అమ్మ. అలా
ఆయుధాలని సంరక్షించే బాధ్యత వ్యక్తులది అవుతుంది మామూలుగా లోకంలో అయితే. వాటినన్నింటినీ జాగ్రత్త పరిచి, వాటినన్నింటినీ తుడిచి, వాటికన్నిటికీ పదును పెట్టించి, వాటిని జాగ్రత్త చేసుకుని కాపాడుతూ ఉండడం అనేది అవి కలిగిన వారి బాధ్యత అవుతుంది మిగిలిన విషయాల్లో. కానీ ఇక్కడ స్వామి ఆయుధాల దగ్గర ఈ ఆయుధాలే స్వామిని రక్షిస్తూ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి. ఇతరుల చేత తాము రక్షింపబడవలసినది లోక వ్యవహారం అయితే, ఆయుధాలే స్వామిని రక్షిస్తూ ఉండేటటువంటి స్థితిని కలిగి ఉంటాయి అంటూ, ఎందుకు రక్ష, ఎక్కడ రక్ష అంటే ఈ రక్షకి ఇది స్థానము కాదు. ఇక్కడ ఆయనకి ఏ రకమైనటువంటి ఆపద లేదు, కానీ అలవాటైపోయిందండి అంటాం. అలవాటైపోతే ఆ పని చెయ్యకుండా మానలేం అన్నమాట. ఆ రక్షా వ్యసనం అనేది ఆ ఆయుధాలకి కూడా అలవాటు అయిపోయింది. వ్యసనం అని దేన్నంటాము? దేన్నైతే మానలేమో దాన్ని కదా వ్యసనం అని అంటారు. ఇక్కడ వ్యసనం అనే పదం వచ్చింది చూడండి. ఇలాంటి పదమే మనకి మొట్టమొదటి శ్లోకంలో కూడా వచ్చింది. శ్రీ సమస్త చిదచిద్ విధాన వ్యసనం. అక్కడ కూడా వ్యసనం అంటే అది చెయ్యకుండా ఉండలేనితనం. అలాగే ఇక్కడ రక్షా వ్యసనం అంటున్నారు. అంటే రక్షించకుండా ఉండలేరు, ఎప్పుడూ ఎలర్ట్ గానే ఉంటారు. బాడీ గార్డ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అదే పని. ఇంకా వాళ్ళు ఎక్కడా అంటే ఆయన గారు ఆయన బెడ్రూమ్ లో ప్రైవసీ కోసం లోపలికి వెళ్ళినా ఈ బాడీ గార్డులు వెళ్ళి పక్కన నిలబడ్డట్టు అనమాట. ఆయన ఇంట్లో ఆయన బెడ్రూమ్ లో ఆయన హాయిగా నిద్రించటానికి వెళ్ళినప్పుడు కూడా రక్షించాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో, అలాగే శ్రీవైకుంఠంలో నిర్భయంగా ఎవరి వల్ల ఏ రకమైనటువంటి ఆపద లేని చోట స్వామి ఉంటే వీళ్ళెప్పుడు అలర్ట్ గానే ఉంటారట. రక్షణ వ్యసనం కలిగిన వారు. ఎందుకు ఆ రక్షణ వ్యసనం అండి అంటే స్నేహాత్ అంటున్నారు. ఏమిటా స్నేహం అంటే స్వామి విషయంలో వీరికి ఉండేటటువంటి ప్రీతి అతిశయం. అంటే ఎప్పుడూ ఆ జిడ్డు అలాగే ఉంటుందన్నమాట. ఎందుకు ఈ స్నేహాత్ అనేటటువంటి సన్నివేశం అంటే, దీనికి అణంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఒక వివరణ ఉంది. 2 శ్లోకాలు కాకపోయినా ఈ శ్లోకాన్నైనా మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నమే చేద్దాము. అన్ని సంప్రదాయ విషయకమైనటువంటి అర్థాలని ఇందులో ఇమర్చి ఉంచారు. వీటిని కూడా మనం తెలుసుకోవాలి. ఒకటి, మనం స్వరూప ప్రాప్తి, ప్రాప్తి ఫలం కైంకర్యం అనే విషయాన్ని తెలుస్తున్నాం. అలాగే ఇక్కడ ఒక సన్నివేశాన్ని, ఒక పాసురాన్ని ఉదాహరణగా మనకి చెప్తారు. నేను మీకు చివరిలో ఈ పాసురం చెప్పినట్టు లేదు, ఇవాళ అది కూడా అనుసంధానం చేద్దరు. గాని నాన్ముఖం తిరువందాదిలో ఇయర్పాలో తిరుమళిసై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి నాన్ముఖం తిరువందాదిలో 10వ పాసురం అంగారవారమదు కేట్టు అనేటటువంటి పాసురం. అది 10వ పాసురం. అది కూడా చివరిలో అనుసంధానం చేద్దాం. ఇక్కడ అస్థాన రక్షా వ్యసనం అలవాటైపోతే ఎలా ఉంటుంది అనడం కోసం, ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ గా చేసిన వాళ్ళు, రైల్వే అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, రైల్వేలో టికెట్ కలెక్టర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, బ్రహ్మానందం కామెడీలు ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆ ఉద్యోగం మానేసిన తర్వాత కూడా వాళ్ళకి అవే మేనరిజమ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే విశ్రాంతమై ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు ఈ ఆస్థాన రత్నంలో, ఈ పరమపదంలో ఆయుధాలు, కానీ రక్షా వ్యసనాన్ని కలిగి ఉంటున్నాయి. ఇక్కడంటే ఆయుధాలని చెప్తున్నారు. ఆ పాసురంలో ఆళ్వార్లు చెప్పినటువంటి సన్నివేశం ఏది అంటే, పరమాత్మ వైకుంఠ నగరంలో తిరుమామణి మండపంలో హాయిగా అమ్మవార్లతో వేంచేసి ఉన్నాడు. నిత్యసూరులు, ముక్త పురుషులు అందరూ ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఎప్పుడూ వాళ్ళు సామగానం చేస్తూనే ఉంటారు. ఆ సామగానం గట్టిగానే చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సామగాన ఘోష చక్కగా అక్కడంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నిత్యము జరిగేదే ఇది. ఆ సామగాన ఘోష కాస్త అధికం కాగానే, ఇప్పుడు మనం క్లాసులో జాయిన్ అయినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాం, చాలా గట్టిగా చదువుతాం. ఏదైనా పారాయణ కూడా ప్రారంభంలో అయితే గట్టిగా గొంతెత్తి చదువుతాం. తర్వాత కొంతసేపు అయ్యేసరికల్లా అన్ని శక్తులు తగ్గిపోతున్నాయి, నీరసంగా మనం చదువుతూ ఉంటాం. అలాగే అక్కడ సామగానం అలా కొంచెం సేపు గట్టిగా కొంచెం సేపు నెమ్మదిగా చేస్తారా అంటే కాదు, వాళ్ళకి ఎప్పుడూ ఒకే రకమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి చేస్తూనే ఉంటారు. అదేం కొత్త కాదు, ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆనందం అనుభవం అధికమైందనుకోండి, స్వరం కూడా కొంచెం ఎక్కువ అవుతుంది.
అంతేకాదు జనాలు వచ్చి చేరుతూ ఉంటారు, ముక్తులు కూడా. అందరూ కలిసి గట్టిగా చదివేసిన కల్లా ఒక గోల, ఒక ధ్వని గట్టిగా వినిపిస్తుందిట. ఎవరికి? అనంతాళ్వానికి. అలా అనంతాళ్వాన్ ఆ ఘోషని విని ఏమని అనుకుంటున్నారట అనంటే, అమ్మ బాబోయ్, ఇక్కడ కూడా ఏదో గుంపు వచ్చేసింది, ఇక్కడ కూడా ఏదో పెద్ద ప్రమాదం వస్తోంది. ఆ రాక్షసులు కానీ ఇక్కడికి వచ్చేయలేదు కదా, వాళ్ళు అరుచుకుంటూ గొడవ పెడుతూ ఇక్కడికి వచ్చి ఏమైనా మళ్ళీ ఉత్పాతాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఏంటి? ఏంటి గోల, ఏంటి ధ్వని, ఏమిటి సౌండ్ అని ఆయనకి ఒక అనుమానం కలుగుతుందట. అమ్మో, స్వామికి ఎవరైనా ఏమైనా ఆపద కలిగించడానికి వచ్చేస్తారేమో అని రానివ్వకుండా ఉండడానికి ఫూత్కారాలు చేస్తూ ఉంటాడట ఆయన. విషయాన్ని వెలగక్కుతుంటున్నాడు. వాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఒక బౌండరీ ఏర్పాటు చేయాలి, ఒక అడ్డు కలిగించాలి. అవే ఆయన చేసేటటువంటి ఫూత్కారాలు అని అంటారు. పాము ఎలాగైతే బుసలు కొడుతుందో అలా బుసలు కొడుతూ ఉంటాడట ఆ అనంతుడు. దేన్ని విని? ఆరవారమదుకేట్టు అంటారు. అక్కడ జరుగుతూ ఉండేటటువంటి వేదఘోషనే వింటాడు. కానీ స్వామి పట్ల ఉండేటటువంటి ప్రీతితోటి అది ఎలా అనిపిస్తుంది అంటే, స్వామికి ఏదైనా ఆపద ముంచుకు రావటం లేదు కదా, ఏమిటి రణగుణధ్వని, ఏమిటి ధ్వని అని ఒకసారి ఒకదానికొకటి అనిపిస్తుందిట ఆయనకి. అనిపించి ఫూత్కారాలు చేస్తూ ఉండేటటువంటి అనంతుని మీద పవళించినటువంటి వాడా అంటారు. చెప్పుకోవడానికి బాగుంది కదా. ఓహో, అలా ఉంటుందన్నమాట. అనంతుడు కూడా ఈ సామగాన ధ్వనిని విని ఏదో రణగుణధ్వని అని అనుకుంటున్నాడా? ఇప్పుడు నిజంగా తెలివైన వాళ్ళకైతే ఒక సందేహం రావాలి. ఏమిటా సందేహము అంటే, అక్కడ ఉన్నవాళ్ళు నిత్యసూరులు కదండి. మనకైతే ఒకసారికొకటి ఒకసారికొకటి మరుపు వస్తుంది, జ్ఞానం ఒకసారి ఒకలా ఉంటుంది, ఒకసారి ఒకలా ఉంటుంది. కానీ నిత్యసూరులకైతే ఎప్పుడూ సరి అయినటువంటి జ్ఞానమే ఉంటుంది కదా. వాళ్ళు సామగాన ఘోషని, అందులో అనంతుడు సామగాన ఘోషని మరోలా అనుకోవడం ఏమిటండి? మొన్న మీరు చెప్పారు, మాకు గుర్తుంది. ఎందుకంటే అనాఘ్రాతావద్యం అనే శ్లోకం మేము రోజు చదువుతున్నాం కాబట్టి బాగా విన్నాము. అవద్యం అంటే దోషం అన్నారు. ఆ దోషం ఏది అంటే అజ్ఞానము, అన్యథా జ్ఞానము, విపరీత జ్ఞానము అని మీరు వివరణ చేశారు. ఇప్పుడు ఈ సామగాన ఘోషని మరొకరు స్వామికి ఇబ్బంది కలిగించటం కోసం వారు చేస్తూ ఉండేటటువంటి ధ్వని అని అనంతుడు అనుకుంటున్నాడు అనంటే అది ఎలా కుదురుతుందండి? అంటే అది అన్యథా జ్ఞానం అవుతుంది కదా. అన్యథా జ్ఞానం నిత్యసూరులకి ఉంటుందా అని సందేహం రావాలి. అందుకే వ్యాఖ్యానాలు మహానుభావులు మనకి చక్కగా అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా దాన్ని మనకి రాసి పెట్టారు అన్నంగరాచార్య స్వామి వారు వ్యాఖ్యానంలో. అవును కదా, నిజమే కదా. మొదటైతే మనకు అదంతా చాలా కామన్ అని అనిపించింది. కానీ నేను పొరపాటు పడి, అమ్మగారు పొరపాటు పడి, పెద్దలు పొరపాటు పడితే ఇంకా దానికి ప్రయోజనం ఏమిటండి అని సందేహం కలిగింది. అవును కదా. మరి ఎలా, దీన్ని ఎలా సమాధానం చెప్పాలి అంటే, మనకి ఇలాంటి డౌట్లు వస్తున్నాయని భట్టర్ వారికి తెలుసు. అందుకే ఆ డౌట్ కి సమాధానంగా ఓ పదం ముందు వాడేశారు. ఎందువల్ల అలా అన్యథా జ్ఞానం కలుగుతుంది అంటే, కర్మకృతమైనటువంటి అశక్తి కాదు, అన్యథా జ్ఞానం కాదు. ఇది దేనివల్ల అంటే స్నేహాత్ అనే పదం అందుకే వాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. స్నేహాత్, స్నేహం కారణం అంటారు. మన సంప్రదాయం అదే కదా. జ్ఞానదశ, ప్రేమ దశ అని రెండు ఉంటాయి. పల్లాండి ఎందుకు పాడారు పెరియాళ్వార్లు? అన్ని ఉలగమలందాయని ఎందుకు పాడింది అమ్మవారు? మన పెద్దలందరూ కూడా మంగళాశాసనం ఎందుకు చేస్తున్నారు? ఆయన మనకి రక్షకుడా, మనం ఆయనకి రక్షకులమా? దీని గురించి పెద్దల ద్వారా మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కదా. జ్ఞాన దశలో అయితే ఆయన మనకి రక్షకుడు, ప్రేమ దశలో అయితే మనం ఆయనకి రక్షకులం. ఏమైపోతుంది ప్రేమ దశ వచ్చేసరికల్లా? ఉన్నది కనపడదు, స్వామిని రక్షించాలనేటటువంటి ఒక ప్రేమే పొంగి పొరలుతూ ఉంటుంది. కనుక ప్రేమ దశలో ఉండేటటువంటి అజ్ఞానము కూడా అది ఆదరణీయమైనదే. ఇక్కడ అన్యథా జ్ఞానం దేని వల్ల కలుగుతుంది అంటే ప్రేమ వల్ల కలుగుతుంది. అందుకే స్నేహాత్. ఎలాంటిది ఇది అంటే, డిఐజీ అంటే చాలా పెద్ద రక్షణ శాఖలో చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నవాడు ఆయన. ఆయనే చాలా పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఇప్పుడు ఆయన బయటికి వెళుతున్నాడు.
ఆయన ఉన్నాడనేటటువంటి ధైర్యంతో మిగిలినటువంటి దేశమంతా కూడా ఊపిరి పీల్చుకొని ఉండేటటువంటి స్థితిలో ఉంటుంది. కానీ ఆయన బయటికి వస్తున్నప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అని వాళ్ళమ్మకి చెప్పాడు అనుకోండి. నాన్న జాగ్రత్త నాన్న అంటుంది వాళ్ళమ్మ. ఆయనకెందుకు జాగ్రత్త చెప్పాలి? ఆయనే అందరికీ రక్షకుడై ఉన్నప్పుడు. కానీ ఎందుకంటోంది ఆ తల్లి జాగ్రత్త చూసుకో, ఆ ఇబ్బంది పడకు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పేటటువంటి స్థితి ఆ తల్లికి ఎందుకు వస్తుంది అని అంటే ప్రేమతో. నా కొడుకు గట్టివాడే, సమర్థుడే, వాడిని వాడు రక్షించుకుంటాడు, ఏమీ బెంగలేదు, మిగిలిన వాళ్ళని కూడా రక్షిస్తాడు అన్న జ్ఞానాలు అప్పుడు ఉండవు. నాయన జాగ్రత్త సుమా అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అది ప్రేమ. ఆ ప్రేమ దశలో ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి శక్తి కనిపించదు, ఆ వ్యక్తికి ఏమి ముంచుకొస్తుందో అనేటటువంటి భయం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్థానం కాని స్థానం, ఇది కిందకి దిగి వచ్చినప్పుడు కాదు, పరమపదంలో ఉన్నప్పుడే. కానీ అస్థాన రక్షా వ్యసనం అంటారు. అస్థాన రక్షా వ్యసనం అది కలిగిన వారు ఎవరు అంటే చార్ంగ చక్ర అసి ముఖ్యై, ఇలాంటి పంచాయుధాలు అంటే అలా అనంతగరుడుల లాంటి వారే వీరు కూడా అన్నమాట. ఈ ఆయుధ పురుషులు కూడా ఏం చేస్తున్నారు అంటే అభయం. ఇప్పుడు అలాంటి జాగరూకతతో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అభయం భయరహితమై ఉంటుంది అంటున్నారు. అవకాశము, సంకీర్ణము, అభయము, మూడు విలక్షణతలు చెప్తున్నారు ఆ ఆస్థాన రత్నానికి. అవకాశం కలిగినది అంటే విశాలమైనది, సంకీర్ణము నిండి ఉన్నది, అభయం భయానికి ఏమాత్రము తావు లేనిది అనేటటువంటి మూడు విశిష్టతలు చెప్తూ చివరిగా ఒక పదంతో దాన్ని పూర్తి చేస్తున్నారు. ఆనందైక అర్ణవం. ఎంత మంచి మాట చూడండి. ఆనందైక అర్ణవం. అక్కడ మరి దుఃఖ స్పర్శ అంటూ ఏది ఉండదు. ఆనందము, అర్ణవము రెండు పదాలు ఉన్నాయి చూడండి. అర్ణవము అంటే సముద్రము అని అర్థం. ఆనందము అంటే అర్థం ఏమిటి? ఆనందం అంటే ఆనందమే కదండి అనాలి. మనం ఏం చెప్తాం? ఆనందము అంటే సుఖానుభవము అంటాం. సుఖానుభవం ఆనందం అయితే స్వర్గాది సుఖాలు కూడా ఆనందదాయకములే అంటామా? కాదే. దీన్ని చూస్తే అవి నరకాలు అనిపిస్తాయి అని అనుకున్నామే. ఆనందము అనడానికి మనకి వ్యాఖ్యాతలు ఒక డెఫినేషన్ ఇస్తారు. అనుకూల జ్ఞానము అంటారు. అనుకూలమైనటువంటి జ్ఞానాన్ని ఆనందము అంటారట. దేనికి అనుకూల జ్ఞానము అంటే ముక్తికి అనుకూలమైనటువంటి జ్ఞానము. అదే కదా పరమార్థంగా మనం అక్కడ వెళ్ళి ఆనందాన్ని పొందుతాము. భగవంతుడికి కూడా ఆనందమయుడు అంటారు. మయట్ ప్రత్యయం అక్కడ ఉంటుంది. ప్రాచుర్య అర్థంలో మయట్ అని అంటారు. అంత ఆనందమే, అందులో లవలేశం కూడా ఆనందం కానిది ఏది ఉండదు. అందుకే ఆయన ఆనంద స్వరూపుడు, ఆనందమయుడు అని చెప్పబడుతున్నాడు. ఆనందమయుడు అయినటువంటి స్వామి ఉండేటటువంటి స్థానం కూడా ఆనందైక అర్ణవం అవుతుంది. అర్ణవం అని ఎందుకంటున్నారు అంటే అంత అవధి లేనిది. సముద్రం అంటే మనం దేనికి చెప్పుకుంటాం? దేన్ని ఎప్పుడు సముద్రంలో సముద్రంలో ఉంది, జన సముద్రం అయిపోయింది అని అంటాం చూసారా. ఆ సముద్రం అనే పదం దేనికి అంటే అతిశయానికి చెప్తారు. ఆ ఆనంద ఏక అర్ణం. ఎంత ఆనందం అంటే నిరవధికమైనటువంటి ఆనందానికి స్థానము అయి ఉంటుంది అంటున్నారు. హాయిగా ఉంటాం అన్నమాట అక్కడ. ఆనందైక అర్ణవం ఏది? ఆస్థాన రత్నం అంటున్నారు. ఆ ఆస్థాన రత్నం ఆనందైక అర్ణవం అయి ఉంటుంది. ఆనందమయమైనటువంటి స్థానం అయి ఉంటుంది. అలాంటి ఆనందంతో నిండినటువంటి ఈ ఆస్థాన రత్నాన్ని ఏమని చెప్తున్నారమ్మా అంటే యువయోహో ఆహుహు మీది అని చెప్తున్నారమ్మా అంటున్నారు. అంటే రాజధాని ఇద్దరిదే, ఆస్థాన రత్నము ఇద్దరిదే. ఆ ఆస్థాన రత్నం మీద వేంచేసి ఉండేటటువంటి వైభవాన్ని తర్వాతి శ్లోకంలో మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఎవరిది సభ
అంటే ఇదిగో దివ్య దంపతులది. ఎలాంటిది ఈ సభ? ఆనందమయమైనది. ఎంత ఉంటుంది ఈ సభాస్థలి అంటే అనవధి. ఇది ఎంతమంది వచ్చినా సరిపోయేటట్లుగా ఉంటుంది. ఎవరు ఉంటారు అక్కడ అంటే సేవాభావం కలిగినటువంటి, ప్రేమతో సేవ చేసేటటువంటి వ్యక్తులతో నిండి ఉంటుంది. ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏమైనా ప్రమాదం వస్తుందా? లేదండి. అలా భయపడాల్సినటువంటి అవసరం లేదు. బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే ఎలాగైతే పర్వాలేదు అనేటటువంటి ధైర్యం వస్తుందో అలాగే ఆ భయం అనడంలో తగిన రక్షణ కవచం ఉన్నప్పుడు భయం ఎలా ఉండదో అలాంటి రక్షణ కవచం అక్కడ కూడా ఉంది. అలాంటి ఆస్థాన రత్నము తమదిగా కలిగినటువంటి వారు అని శ్రీ భగవతి అని అమ్మని పిలుస్తూ ఆహుహు అని ఈ శ్లోకాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇవాళ ఒక్క శ్లోకంతో సరిపెట్టుకుందాము. ఇంకా మళ్ళీ ఆ శ్లోకం చెప్తే చాలా సింపుల్ గా చెప్పేస్తాను. తర్వాత వివరాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఇది కూడా మనం ఇంతకు ముందు అనుసంధానం చేసుకున్నటువంటి అంశాలే ఇందులో వస్తాయి కాబట్టి సులభంగానే తర్వాతది కూడా చెప్పిస్తున్నాను. ఒక పావు గంటలో చెప్పేస్తాను, ఏమనుకోకండి సమయం అయిపోతుందని. ఎందుకంటే మళ్ళీ తర్వాత చాలదు మనకి, అందుకని ఏకాదశి కూడా కాబట్టి. ఇప్పుడు ఆస్థాన రత్నాన్ని ఖాళీగా చూస్తే ఎలాగా? అందులో జనాలు ఉండాలి కదా. జనాలంటే మామూలు మనుషులు ఉంటే ఎలాగా? అసలైన వాళ్ళని కూడా మనం ఒక్కసారి వాళ్ళ ఏకాదశి కూడా దర్శించేస్తే అమ్మని స్వామిని దాంతో పరిపూర్తి వస్తుంది. ఇప్పుడు ముందు శ్లోకాన్ని చదువుతున్నాను, వినండి. తస్యాంచ త్వత్కృపావన్నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణాకలిత పరికరైః పుంభిః ఆనందనిఘ్నైః స్నేహాదస్థాన రక్షా వ్యసనిభిరభయం శార్ంగచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీర్భగవతి యువయోః ఆహుః ఆస్థానరత్నం. తర్వాత శ్లోకం. తత్ర స్రక్స్పరిశగంధం స్ఫురదుపరి ఫణారత్నరోచిర్వితానో విస్తీర్యానంతభోగం తదుపరి నయతా విశ్వమేకాతపత్రం తైస్తైః కాంతేన శాంతోదిత గుణ విభవైరర్హతా త్వాం అసంఖ్యైః అన్యోన్యాద్వైత నిష్ఠా ఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్. ఇవాళ భోగానుభవం చెయ్యాలి కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా కొంతవరకు తెలుసుకుందాం. మరొకసారి చదువుతున్నాను. తత్ర స్రక్స్పరిశగంధం స్ఫురదుపరి ఫణారత్నరోచిర్వితానం విస్తీర్యానంతభోగం తదుపరి నయతా విశ్వం ఏకాతపత్రం తైస్తైః కాంతేన శాంతోదిత గుణ విభవైరర్హతా త్వామసంఖ్యైః అన్యోన్యాద్వైత నిష్ఠా ఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్. మనకి సంబోధన స్పష్టంగానే ఉంది, క్రియాపదం స్పష్టంగానే ఉంది. దేవి అనేది సంబోధన, బధ్నాసి అనేది క్రియాపదం. బధ్నాసి అంటే కలిగేటట్లుగా చేస్తున్నావు. తాత్పర్యార్థంగా చెప్పుకోవాలి అంటే పొందిస్తున్నావు, పొందుతున్నావు అని కూడా చెప్పుకోవచ్చు. భోగాన్ బధ్నాసి, భోగములను ఘటింప చేస్తున్నావు అంటే నువ్వు భోగానుభవం చేస్తూ ఇతరులకి కూడా ఆ గుణానుభవం, ఆ భోగానుభవం అందించేటట్లుగా ఉన్నావు అని అంటున్నారు. దేవి భోగాన్ బధ్నాసి. ఎలాంటి భోగములు అంటే ఘన రస గహనాన్. ఘన రస గహనములు అంటే గొప్పదైనటువంటి రసవంతములైనటువంటి భోగములు, ఆనంద సంధాయకములైనటువంటి అనుభవములను పొందుతున్నావు అంటున్నారు. ఎలా ఉండి అంటే అన్యోన్య అద్వైత నిష్ఠ. ఇద్దరున్నారు అక్కడ. యువయోహ అంటున్నారు. ఇప్పుడు ఇందులో ఇద్దరిని చూపిస్తున్నారు. ఇవాళ మనం పరమపదంలో, వైకుంఠ నగరంలో, తిరుమామణి మండపంలో ఆ భోగ అనంత భోగం మీద ఆసీనులై ఉన్నటువంటి లక్ష్మీనారాయణులని దర్శిస్తున్నాం.
ఆ లక్ష్మీనారాయణులే శ్రీరంగనాథుడు, శ్రీరంగనాయకి, అలా వాళ్లే వీరు అని చెప్పడం కోసమే ఆ పరతత్వాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. ఇంతవరకు మనం ఎక్కడికి వచ్చాము అని అంటే ఇప్పుడు తిరుమామణి మండపాన్ని కిందటి శ్లోకంలో చూశారు. ఇప్పుడు తత్ర అంటూ ప్రారంభం చేస్తున్నారు. వెనకటి శ్లోకం అయితే తస్యాం అన్నారు, ఆ రాజధాని యందు అన్నారు. ఇప్పుడు తత్ర అక్కడ అన్నారు. ఆ తిరుమామణి మండపాన్ని జాగ్రత్తగా చూడండి. మీరు ఇంతవరకు కంప్లీట్ గా చూడలేదు, అసలైన వాళ్ళని చూపిస్తున్నారనమాట. ఇప్పుడు ఎక్కడ దేని మీద ఉన్నారు వాళ్ళు అంటే స్రక్, స్పర్శ, గంధం. స్రక్ అంటే పూలమాలిక, ఆ పూలమాలిక లాంటి స్పర్శ కలిగి ఉంది, ఆ పూలమాలిక లాంటి గంధాన్ని కలిగి ఉన్నది. అనంత భోగాన్ని చెప్తున్నారు. భోగము అంటే పాము శరీరము అని అర్థం. తత్ర స్రక్ స్పర్శ గంధం, ఇది కూడా మనం శ్రీరంగరాజస్థవంలో అనుసంధానం చేసేసుకున్నాం. స్వపణివితానది ప్రమౌళి అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అది కూడా పూలమాలలా మెత్తగా ఉండేది అని కూడా అక్కడ మనకి వస్తుంది. స్రక్ స్పర్శ గంధం అంతేకాదు, స్ఫురత్ ఉపరి ఫణారత్నరోచి వితానో స్వఫణి వితానది ప్రమౌళి, ఆ అనంతుని యొక్క పడగల మీద ప్రకాశిస్తూ ఉండేటటువంటి రత్నముల యొక్క కాంతి పైకి వ్యాపిస్తే అదే ఒక వితానంగా ఏర్పడింది, చాందినిలా ఏర్పడింది అని అనుకుంటాం కదా. వెరీ గుడ్. ఉపరి స్ఫురత్ ప్రకాశిస్తున్న, ఉపరి స్ఫురత్ పైకి ప్రకాశిస్తున్న, ఫణారత్నములు పడగల మీద ఉండేటటువంటి రత్నముల యొక్క రోచి కాంతియే వితానం చాందినిగా కలిగినది అని అర్థం. విస్తీర్య అనంత భోగం, అనంత భోగం విస్తీర్య, అనంతుని భోగం, అనంతమైన భోగం. భోగం అంటే శరీరం, దాన్ని విప్పి పెట్టినాడు అంటే ఎంత పరవగలిగితే అంత విశాలంగా పరిచి ఉన్నటువంటి విస్తీర్య అనంత భోగం, ఆ అనంతుని పైన, అనంతుని శరీరం మీద, తదుపరి దాని మీద పక్కపరుచుకొని పడుకున్నట్లుగా అనంతుని శరీరాన్ని చక్కగా విశాలంగా విస్తరింపచేసి తదుపరి ఆ అనంతుని పైన నీవి కూర్చొని అనే అర్థాన్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అలా అనంతుని మీద ఆసీనుడై ఉండి ఏం చేస్తున్నారు అంటే తదుపరి అక్కడ ఆసీనుడై ఉండి నయత విశ్వం ఏకాతపత్రం, ఏకాతపత్రంగా, లేదా ఇంకో పాఠాంతరం ఉంటుంది ఏకాధిపత్యం అని కూడా ఉంటుంది. ఏకాధిపతి ఏకాతపత్రం అంటే ఒకే గొడుగు నీడన అని అర్థం. మొత్తం సామ్రాజ్యాన్నంతటినీ పరిపాలించేటటువంటి చక్రవర్తి, మరొక గొడుగులు ఉండవు, రాజలాంఛనమైనటువంటి గొడుగు ఈయనదే అని. ఏకాతపత్రంగా మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ, ఏ ప్రపంచాన్ని అంటే కేవలం నిత్య విభూతిని కాదు, కేవలం లీలా విభూతిని కాదు, మొత్తం అంతటినీ కూడా నయత నిర్వహిస్తున్నటువంటి వాడు స్వామి. రక్షణలో వస్తుందన్నమాట. గుడ్. పువ్వు లాంటి స్పర్శ కలిగిన అని కూడా వస్తుంది మనకి. శ్రీరంగరాజస్తవంలో వచ్చిన భావాలే మళ్ళీ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అలా ఉండి ఎలా ఉన్నాడు ఆయన ఆ అనంతుని మీద అంటే తైస్తైహి ఆయాయ అని, అంటే బాగా ప్రసిద్ధమైనటువంటి కాంతేన కాంతుని చేత, శాంతోదిత గుణ విభవైహి, శాంతోదిత దశ నిత్యోదిత దశ అని 2 దశలు ఉంటాయి పెరుమాళ్ళకి స్వామికి అంటారు. అది రేపు మనం వివరణ చేసుకుందాం. శాంతోదిత గుణ విభవై అసంఖ్యై గుణ విభవై, అనంతములైనటువంటి గుణములు కలిగినవి. అలాంటి గుణానుభవం చేస్తున్నాడు ఆయన. శాంతోదిత దశలో ఉన్నటువంటి వాడు అయి ఉన్నాడు ఆయన. అలాంటి కాంతేన నీ కాంతునితో అంటున్నారు, అంటే నీ భర్తతో, నీ ప్రియునితో అంటున్నారు. త్వాం అర్హత నీకు తగినవాడు అని అర్థం. నిన్ను పొందడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి మహానుభావుడు, నీకు తగినటువంటి కాంతేన సహా
ఆ కాంతునితో కలిసి ఆయనతో కలిసి ఉండి, ఎలా కలిసి ఉన్నావు? ఇద్దరని అనిపించటం లేదు. అన్యోన్య అద్వైత నిష్ఠ అంటారు. అన్యోన్య అద్వైత నిష్ఠ. పెళ్ళైనప్పుడు కొంగుముడి వేస్తారు. జాగ్రత్తగా గమనించండి. కొన్ని కొన్ని ఆచారాలు, కొన్ని కొన్ని పద్ధతులు గడపబోయేటటువంటి జీవితాగ్ని గురించినటువంటి ఒక సూచన ఎలా ఉండాలి అనే దాన్ని చేయడం కోసమే ఏర్పాటు చేశారో ఏమో మనకి తెలియదు. ఇద్దరి కొంగులు ముడి వేస్తుంటే ఆయన ముందుకు వెళితే ఈమె అనుసరించాలి, ఈమె ముందుకు వెళితే ఆయన అనుసరించాలి. ఎందుకంటే అలా ముడి కట్టబడి ఉంది. ఇప్పుడు ఇద్దరుగా ఉన్న వాళ్ళు ఒకటిగా కనిపిస్తున్నారు. ఇది అన్యోన్యత. ఆయన గబగబా వెళ్ళిపోతే, ఈవిడ వెనక్కి ఉండిపోతే అది అందం చెడిపోతుంది. అన్యోన్యత అంటే అనుభవంలో ఇద్దరికి ఒకే రకమైనటువంటి రసస్ఫూర్తి ఉండడం అన్నమాట. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనుకున్న రోజులు ఇవి. ఇప్పుడు సంసారాలు, వ్యక్తులు, జంటలు లేదా కాపురాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని అంటే అన్యోన్య రసం లేదు. ఆవిడకి ఇష్టమైంది ఈయనకి నచ్చటం లేదు, ఈయనకి ఇష్టమైంది ఆవిడికి నచ్చటం లేదు. కానీ ఇదివరకటి రోజులలో ఆయన ఏదంటే ఆవిడికి అదే ఇష్టం. మన ఒక్క పురుషులకే అనుసరించారని అనుకోవచ్చు. ఆవిడికి ఏదైతే ఆ ఇంటి యజమాని ఆ ఇష్టాన్ని గుర్తించే ప్రవర్తించేటటువంటి అన్యోన్య దాంపత్యాలు ఎన్నో ఉండేవి. అన్యోన్యత అంటే మళ్ళీ ఇద్దరు కనిపిస్తున్నారు. అది అనుభవం విషయంలో అయితే అద్వైత నిష్ఠ. వీళ్ళిద్దరు కాదండి, ఒక్కరేనండి. ఆ ఇద్దరిలో ఎవరిని అడగండి, ఒకే మాట వాళ్ళ నోటంటే వస్తుందండి అన్నట్లుగా ఉంటారు లక్ష్మీనారాయణులు. అన్యోన్య అద్వైత నిష్ఠా ఘన రస గహనాన్. అలాంటి అన్యోన్యమైనటువంటి అద్వైత నిష్ఠ కలిగిన, అంటే రెండు రకాలైనటువంటి భావనలు లేకుండా ఇద్దరిది ఒకే రసస్ఫూర్తి ఎక్స్క్యూజ్ మీ, దాన్నే ఐకరస్యం అంటారు. అలాంటి ఐకరస్యత కలిగిన భోగాన్ గహనాన్ బధ్నాసి. చక్కటి భోగాలని ఘటింప చేస్తున్నావమ్మా. స్వామి తన గుణానుభవం చేస్తున్నాడు. అలాంటి స్వామి యొక్క గుణానుభవాన్ని అమ్మ చేస్తోంది. తాను చెయ్యడం మాత్రమే కాకుండా స్వామి యొక్క వైభవాన్ని మిగిలిన సేవకులు, మిగిలినటువంటి భక్తులు అందరూ కూడా పొందేటట్లుగా కూడా స్వామిని ఆమె ఉద్యుక్తునిగా చేస్తోంది అంటారు ఇందులో. అలా ఆస్థాన మండపం మీద, అనంత భోగం మీద అద్భుతమైనటువంటి రీతిలో వేంచేసి ఉండేటటువంటి లక్ష్మీనారాయణుల యొక్క సేవా భాగ్యాన్ని ఇవాళ ఈ శ్లోకం ద్వారా మనం పొందుతున్నాం. అలాంటి వైభవం కలిగిన దాంట్లో ఆ అనుభవం అంతా ఎవరిది అననంటే కాంతేన సహ అంటున్నారు. ఆయనతో కలిసి అంటున్నారు. అంటే నువ్వే ఇంపార్టెంట్ అన్నమాట. ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి వచ్చిందండి అన్నారు. అంటే నీకు కావలసినది ఎవరు? ఆవిడే కావాలి. కానీ ఆవిడెవరితో కలిసి వచ్చింది? ఆయనతో కలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన కాదు ఇంపార్టెంట్, ఉన్నాడు. కానీ ప్రధానం ఎవరవుతున్నారు? ఈమె అవుతుంది అన్నమాట. ఇక్కడ పదం కూడా చూడండి, కాంతేనా అంటున్నారు. కాంతుడు అని అంటున్నారు. మనకి ఆయన ఆమెకి కాంతుడు, ఆమెకి ఆయన కాంత, ఇష్టురాలు అని అర్థం అన్నమాట. ఈ పదప్రయోగాలు రెండు ఆవిడ విషయంలోనూ ఆయన విషయంలోనూ కూడా యామునాచార్య స్వామి వారి ప్రయోగం ఉంటుంది. ఒక్కసారి ఆ శ్లోకం జ్ఞాపకం తెచ్చుకుందాం. కాంతస్తే పురుషోత్తమ అంటూ ప్రారంభం చేస్తున్నారు. నీ పురుషోత్తముడు నీకు భర్త అంటూ కాంత అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు ఆయన విషయంలో. అలాగే అమ్మ విషయంలో కూడా ఈ పద ప్రయోగాన్నే చేస్తారు. శ్రేయో నహి అరవిందలోచన మనఃకాంతా ప్రసాదాద్రతే. ప్రయోగం గుర్తుపెట్టుకోండి, అదే చతుశ్లోకలే. అరవిందలోచన మనఃకాంత అంటారు అమ్మని, కాంత తే అంటారు స్వామిని. ఆయన కాంతుడు, ఆమె కాంత. అంటే ఇద్దరు ఒకరికొకరు అంత ఇష్టులు అనేటటువంటి ప్రయోగం ఇక్కడ మనకి చేయబడుతుంది. భోగానుభవంలో అమ్మకి ప్రాధాన్యం, రక్షణలో స్వామికి ప్రాధాన్యం అంటారు. ఇంకా ఉండేటటువంటి వివరాలని
యథావకాశం రేపు మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ శ్లోకాలని రెండింటినీ ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.